హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ కామన్ మ్యాన్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం త్రికూటాలయం. ఇది కరీంనగర్ జిల్లా నగనూరు గ్రామంలో ఉంటుంది. ఇక్కడి నుండే ఈ త్రికూటాలయానికి ముఖద్వారం. ఈ మెట్ల గుండానే లోపలికి వెళ్ళే మార్గం. ఈ త్రికూటాలయం ఉత్తరం వైపుగా ఉంటుంది. ఈ ఆలయంలో 3 వైపుల 3 శివలింగాలు ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. ఈ ఆలయం 11వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. అప్పుడు ఈ నగనూరు గ్రామం నుండి దాదాపుగా 1000 గ్రామాలకు పైగా గ్రామాలను ఇక్కడి నుంచి పరిపాలించినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ నగనూరు గ్రామంలో దాదాపు 400 ఆలయాలు ఉండేవంట. అందుకే ఈ గ్రామానికి నగనూరు అనే పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికీ ఈ ఆలయాలలో యథావిధిగా పూజలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఈ గుడిని పూర్తిగా ఎర్రని రాయితో నిర్మించారు. అయితే ఈ గ్రామంలో 400 ఆలయాలు కాకతీయులు వారు నిర్మించారని చరిత్ర చెబుతుంది. అది ఎలాగంటే, కాకతీయుల వారు యుద్ధం గెలిచిన ప్రతిసారి ఓ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి కథనాల ప్రకారం, శాసనాల ప్రకారం మనకు చరిత్ర చెబుతుంది. కానీ ఇప్పుడు ఒక 4-5 దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ ధ్వంసమైపోయాయి. చాలామంది గుప్త నిధుల కోసమని, ఈ విలువైన విగ్రహాల కోసమని ఎన్నో తవ్వకాలు చేపట్టి ఎన్నో దొంగతనాలు కూడా చేశారని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం కూడా దాదాపుగా శిథిల వ్యవస్థలోనే ఉంది. ఇప్పుడు ఈ గుడిని
బయట నుండి పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఆనాటి కాకతీయుల వారి కళా నైపుణ్యం అనేది మెండుగా కనిపిస్తుంది. ఇదే ఆలయానికి ఆనుకొని ఎదురుగా ఇంకొక ఆలయం కూడా ఉంది. ఇది పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ త్రికూటాలయం మళ్ళీ సరికొత్తగా పునర్నిర్మిస్తున్నారు. ఆనాటి కాకతీయుల కాలం నాటి ఆ కట్టడమైన శిలా నైపుణ్యమైన ఏమాత్రం తగ్గకుండా కొత్త తరహాలో కొత్త టెక్నాలజీ ఉపయోగించి అదే గుడిని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ గుడిలో ఎలాంటి దేవుని విగ్రహాన్ని ఇంకా ప్రతిష్టాపించలేదు, కానీ తొందరలోనే ఈ గుడిని పూర్తి చేసి ఇక్కడ మళ్ళీ 3 దేవుళ్ళను ప్రతిష్టాపిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ గుడి నిర్మాణం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి జరుగుతుందని ఈ గ్రామస్తులు తెలిపారు. ఈ పునర్నిర్మిస్తున్న ఈ గుడిని శ్రీ కాసుగంటి నారాయణరావు మెమోరియల్ ట్రస్ట్ వారిచే ఈ గుడిని నిర్మించడం జరుగుతుంది.
మనం ముందుగా చూసిన త్రికూటాలయం 3 వైపులు ఏ విధంగా అయితే ఉందో ఇది కూడా అదే విధంగా 3 వైపులుగా ఒకదానికొకటి అభిముఖంగా ఈ టెంపుల్ని నిర్మిస్తున్నారు. ఈ నూతనంగా నిర్మిస్తున్న ఈ ఆలయాన్ని కూడా పూర్తిగా బయటి నుంచి చుట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, గుడి చుట్టూ ఎంతో అద్భుతమైన శిల్పాలను, ఏనుగుల వంటి వాటిని ఆ రాళ్ళపై ఎంతో నైపుణ్యంతో చెక్కి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ కొత్తగా నిర్మిస్తున్నా కానీ ఆనాటి కాకతీయుల కాలం నాటి కళా వైభవం కానీ శిల్ప ఆవిష్కరణ కానీ ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా ఉండేలాగా ఈ గుడిని పూర్తిగా కాకతీయుల కాలాన్ని గుర్తు చేసేట్టుగా కళ్ళకు కట్టేలా చూపించడానికి ఎంతో అద్భుతంగా ఈ గుడిని నిర్మిస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ కామన్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.